యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనమును మనం చదువుకుందాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము అని ఇక్కడ భక్తుడు దేవునితో ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా దేవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, మీ కార్యములను నూతనపరచండి ప్రతి సంవత్సరము కూడా మీ యొక్క కార్యములను నూతనముగా మా జీవితంలో జరిగించండి అని భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే నిజముగా దేవుడు మనందరి జీవితంలో కూడా నూతన కార్యాలు జరిగిస్తున్నాడు. ప్రతి సంవత్సరము దేవుడు మరలా పాత కార్యాలే జరిగించట్లేదు, కానీ ప్రతి సంవత్సరము కూడా నూతనమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నాడు. అందుకే మరి భక్తులు కూడా వాటిని గుర్తించిన వారు దేవునికి క్రొత్త కీర్తన పాడండి, నూతన కీర్తన పాడండి అని అనేకులు భక్తులు ఇక వాక్యంలో రాసినట్లుగా మనం చూస్తాము. అదే విధముగా వారు మేలులు పొందుకున్నప్పుడు క్రొత్త కీర్తన పాడండి అని చెప్పలేదు, కానీ వారు క్రొత్త కీర్తన పాడినట్లుగా మనకు వాక్యంలో చూస్తాము. అనేకులు దాన్ని అవలంబించారు, ఎందుకంటే వారు దేవుని యొక్క మేలులను పొందుకున్నప్పుడు నూతనముగా దేవుని యొద్ద నుండి మేలులు పొందుకొని నూతనమైన దేవుని ప్రేమను వారు రుచి చూసినప్పుడు వారు క్రొత్తగా పాడకుండా ఉండలేకపోయారు. పాత పాటలను వారు తీసుకోలేదు, కానీ క్రొత్త పాటలను వారు తీసుకున్నారు. క్రొత్తగా దేవుడు అప్పుడే ఇచ్చిన ఆ ఫ్రెష్ అనుభూతితో వారికి ఏ పాటలు అయితే వారి నోటికి వచ్చాయో ఆ పాటలు వారు పాడినట్లుగా, వారు ఆరాధించినట్లుగా మనం చూస్తాం. అయితే మరి అందరికీ కూడా అటువంటి తలంతు ఉండకపోవచ్చు, అందరికీ కొత్త పాటలు రాసే తలంతు ఉండకపోవచ్చు. అయితే అందరూ రాయాలని రూల్ ఏం లేదు, కానీ ఎవరికి వచ్చిన వాటితో వారు ఎవరికి ఏ తలాంత్ అయితే ఉందో ఆ తలాంతులను ఉపయోగించి నేను ఏ విధంగా నా దేవుణ్ణి నూతనంగా ఆరాధించగలను అని ఆలోచించవలసిన వారమే ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు కూడా అదే విధముగా నూతనమైన కార్యములు జరిగిస్తున్నాడు. అయితే మనము అనేక కార్యములు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. అయితే ఈ యొక్క సమయంలో ఒక 3 అంశాలను మనం నేర్చుకోబోతున్నాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనములు మనం చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని మనం చూస్తున్నాం. ఇక్కడ మరొకసారి గనుక మనం చదివినట్లయితే 22వ వచనం 2వ లైన్ ని మనం చూస్తే, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఎడతెగక నిలుచున్నది కాదు, ఎడతెగక నిలుచున్నది అంటే అది ఎప్పుడు కూడా అయిపోయేది కాదు, అది ఎప్పుడు కూడా సమాప్తమయ్యేది కాదు, ఎప్పటికీ కూడా అదే విధంగా నిలిచుంటుంది అని మనం చూస్తున్నాము. అయితే 23వ వచనంలో మనం చూస్తున్నాము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని మనం చూస్తున్నాము. ఆ యొక్క దేవుని వాత్సల్యత అది ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్తున్నాడు, దానికి అంతము లేదని చెప్తున్నాడు. అయితే అదే వాత్సల్యత, ఆ అంతము లేని వాత్సల్యత ప్రతి దినము కూడా నూతనముగా దేవునికి పుడుచున్నది అని మనం చూస్తున్నాం. ఈ యొక్క లోకంలో గనక మనం చూస్తే, మనము ఎవరికైనా మేలు చేసి ఎవరికైనా సహాయం చేసి తిరిగి వారి యొద్ద నుండి కృతజ్ఞత లేకపోవడం గాని, లేదా వారు ఇష్టానుసారముగా మన గురించి మాట్లాడడం గాని, అలాంటివి మనం చూసినప్పుడు మన హృదయం కఠినమవుతుంది. మరొకసారి సహాయం చేయాలంటే, మరొకసారి ప్రేమ చూపించాలంటే మన హృదయానికి ఎంతో కష్టం అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, దేవునికి మాత్రం ప్రతి దినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నిన్నటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించట్లేదు. నిన్న నువ్వు నన్ను గాయపరిచావు కదా, నిన్న నువ్వు నన్ను మర్చిపోయావు కదా, నిన్న నువ్వు నన్ను నిర్లక్ష్యం చేశావు కదా అని గాయము లోపట దాచిపెట్టుకొని ఆ గాయపడిన హృదయంతో దేవుడు మనల్ని ప్రేమించట్లేదు, కానీ మరలా నూతనమైన ప్రేమతో, నూతనమైన వాత్సల్యంతో
ప్రతి దినము క్రొత్తగా ఈ వ్యక్తి నాకు ఏ ద్రోహము చేయలేదు అన్నట్లుగా, ఈ వ్యక్తి ఎల్లప్పుడూ నాతో సమాధానంగానే ఉన్నాడు అన్నట్లుగానే ప్రతి దినము కూడా దేవుని యొక్క ప్రేమ మనలను ప్రేమిస్తుంది. దేవుని యొక్క వాత్సల్యత, జాలి అనేది ప్రతి దినము నూతనంగా పుడుతుంది. ప్రతి దినము క్రొత్తగా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. అందును బట్టే మనం ఇంకా నిర్మూలము కాలేదు అని దేవుని వాక్యం అంటుంది. ఈ యొక్క లోకంలో చూస్తే అనేకులు మరణించారు. మరి గత సంవత్సరంలో చూస్తే గొప్పవారు మరి మన్మోహన్ సింగ్ గారు మరణించినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేశము ఎంతో ఆర్థిక సంక్షోభానికి గురయ్యే పరిస్థితుల్లో అతడు ఆర్థిక మంత్రిగా ఉండి అతడు తీసుకున్న నిర్ణయాలను బట్టి దేశము కాపాడబడిందని చాలా మంది లేదా ఇరు వర్గాల వారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అంత గొప్ప వ్యక్తి ఈనాడు లేడు, ఈ ఒక రోజును చూడలేకపోయాడు. అదేవిధంగా రతన్ టాటా గారు కావచ్చు, మరి దేశానికి ఎన్నో సేవలు చేశాడు. తన ఆస్తి ఎంత ఉందో అంతకంటే ఎక్కువ అనేకులకు దానం చేశాడు. లక్షల కోట్లు దానం చేశాడు దేశం కోసం అని చెప్తూ ఉంటారు. అయితే అతడు కూడా ఈ సంవత్సరంలో లేడు, ఈ సంవత్సరాన్ని చూడడానికి అతను లేడు. కానీ మనము నిలిచి ఉన్నాము, మనం ఈ సంవత్సరంలోనికి ప్రవేశించాము. ఏంటి కారణం? మనము దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఏదైనా చెప్పగలమా? మనం పడుకునే ముందు, దేవా నాలో ఈ క్వాలిటీ ఉంది కాబట్టి, నేను ఈ పని చేశాను కాబట్టి, లేదా నేను ఈ పని చేయాల్సి ఉంది కాబట్టి రేపు పొద్దున నన్ను మేల్కొల్పండి, రేపు పొద్దున నాకు జీవం ఇవ్వండి, నేను పడుకున్న తర్వాత నన్ను లేపండి అని ఏ కారణంతోనైనా మనం దేవుని యొద్దకు వెళ్ళామా? అటువంటి ఏ కారణాలు కూడా దేవుని యొద్ద నిలవలేవు. మనకంటే భక్తులైన వారు, మనకంటే ప్రార్థనా పరులు, ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ అన్ని విషయాలలో మనకంటే గొప్పవారు ఈ లోకాన్ని చూడలేకపోయారు. అయితే మనము మాత్రము ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాము. అందుకు కారణం దేవుని వాక్యంలో మనం చూస్తే అనుదినము దేవునికి నూతనముగా పుట్టే వాత్సల్యత మాత్రమే. దేవుడు తన జాలి మన పట్ల వ్యక్తపరిచాడు కాబట్టి మనము ఈ దినము బ్రతికున్నాము అని మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే అక్కడ భక్తుడు రాస్తున్నాడు, జీవిత దినములన్నీయు యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతును అని భక్తుడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ విధంగా? ఎందుకు ఆ విధంగా కీర్తన రాశాడు? జీవితాంతము దేవుని మందిరంలో ఉంటాడంట. ఎందుకు? ఏం జరిగింది నీకు? ఏమన్నా ₹1,00,00,000 లాటరీ వచ్చిందా? నువ్వు అనుకున్నది సాధించావా? లోకాన్ని జయించావా? ఎందుకు నువ్వు దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నావు అంటే అతనికి ఒక గొప్ప సమస్య వచ్చి పడింది. ఏంటి అంటే, నీవు మరణించబోతున్నావని ప్రవక్త వచ్చి చెప్పాడు. ఇక నీ సమయం ముగియబోతుంది, నీ ఇల్లును చక్కబెట్టుకో అని ప్రవక్త చెప్పి వెళ్ళిపోతుండగా ఈ భక్తుడు హిజ్కియా ఎంతగానో తగ్గించుకొని కన్నీటితో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. అతడు, దేవా నన్ను నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నేనేదో గొప్పవాణ్ణని కాదు, కానీ నీ కృపను బట్టి ప్రార్థనకు ఆధారం ఎవరు అంటే దేవుడే ఆధారం. కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నాడు, దేవుని కృపను మాత్రమే ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను బ్రతికించు, నన్ను జ్ఞాపకం చేసుకో అని అతడు ప్రార్థన చేసినప్పుడు మరలా ఆ ప్రవక్త వచ్చి 15 సంవత్సరంలో ఆయుష్ దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు, ఇంకొక 15 సంవత్సరాలు నీవు జీవిస్తావని ఆ ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆ యొక్క రాజు, ఆ భక్తుడు హిజ్కియా ఎంతగానో సంతోషిస్తూ దేవునికి క్రొత్త పాట రాస్తూ, ఈ యొక్క పాటను ఎల్లప్పుడూ పాడుకోవాలి, జీవితాంతము నేను ఈ పాట పాడుకుంటాను, జీవితాంతము ఈ యొక్క పాట పాడుతూ దేవుని మందిరములో తంతి వాద్యములు వాయిస్తూ నేను నా దేవుని స్తుతిస్తాను అని అతడు అంటున్నాడు. అతడు కేవలం నేను బ్రతికున్నాను అని తనలో తాను స్తుతి చెల్లించుకుని అతడు ఊరుకోలేదు, కానీ అతడు క్రొత్త కీర్తన రాశాడు. ఆ కీర్తనను నేను మందిరంలో పాడతానంటున్నాడు. దేవుని సమాజం మధ్యలో నా దేవుడు నాకు చేసిన మేలను నేను ప్రకటిస్తాను, నా దేవుడు నన్ను బ్రతికించాడు, ఈ రోజు నేను బ్రతికున్నానంటే దానికి కారణం దేవుడే అని నేను ప్రకటిస్తాను, నేను స్తుతిస్తాను. సమాజ మందిరాలలో, దేవుని మందిరంలో, యెహోవా మందిరంలో తంతి వాయిద్యములు వాయిస్తూ నా జీవిత దినములు అన్నీ కూడా నేను స్తుతిస్తాను అని భక్తుడు అంటున్నాడు. మరి మనల్ని కూడా
దేవుడు జీవింపజేస్తున్నాడు కదా. ఈ నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. మనము చెప్పగలుగుతున్నామా? దేవుడు చేయబట్టే, దేవుని యొక్క కృపను బట్టి, ఇదిగో దేవుని యొక్క వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక, నూతనముగా అనుదినం పుట్టుచున్నది గనక నేను ఇంకా బ్రతికి ఉన్నాను. నేను నిర్మూలం కాలేదంటే అది నా గొప్పతనం కాదు. ఈ సంవత్సరాన్ని నేను చూశానంటే నా గొప్పతనం కాదు, కానీ నా దేవుడు నన్ను బ్రతికించాడు. ఆయన వాత్సల్యత నన్ను బ్రతికించింది అని మనం చెప్పగలగాలి. మరి అందరూ బ్రతుకుతున్నారు కదా, మరి అన్యజనులకు మనం చెప్తే, మన స్నేహితులకు మనం చెప్తే, మరి నేను కూడా బ్రతికి ఉన్నాను కదా అనవచ్చు. అయితే అందరినీ బ్రతికించేది మనము నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారే. అయితే మనము గుర్తించిన వారముగా, మనం భక్తులము కాబట్టి మనల్ని ప్రత్యేకపరిచేది ఏంటి అంటే, దేవుని కార్యాలను గుర్తించి దాన్ని స్తుతించడం, ఆ యొక్క కార్యాలను ఇతరులకు ప్రచురించడం. అందరినీ బ్రతికించేది దేవుడే. మన తోటి వారిని, మనల్ని ప్రశ్నించే వారిని బ్రతికించింది దేవుడే. కానీ వారు భక్తిహీనులు, వారు దేవుని కార్యాలను గుర్తించరు, వాటిని బట్టి స్తుతించరు, ఇతరులకు చెప్పరు. అయితే మనం భక్తి పరులము గనుక దాన్ని గుర్తించిన వారిగా ఉండాలి. భక్తులైన వారు ఏ విధంగా సమాజములో దేవుని స్తుతించారో, నాకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, ఈ రోజున నాకు ఇచ్చాడు కాబట్టి నేను దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తాను అని వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి మనం కూడా వారి యొక్క జీవితాన్ని మాదిరిగా పెట్టుకొని స్తుతించే వారిగా ఉండాలి. అందరిలో దేవుని నామాన్ని ప్రశంసించే వారిగా మనం ఉండాలి అని మనం చూస్తున్నాం. అదేవిధంగా కీర్తనల గ్రంథము 116వ కీర్తనలో మనము 18, 19 వచనంలో చూస్తే అక్కడ భక్తుడు అంటున్నాడు, ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఎందుకు అంటే ఆయనే నన్ను మరణము నుండి తప్పించాడు, ఆయనే నన్ను జీవింపజేశాడు, మరణములో నుండి దాటించి నన్ను జీవంలోనికి ప్రవేశింపజేశాడు. కాబట్టి దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, దేవుని మందిరంలో ఆరాధిస్తాను. ఆ ముఖ్యమైన పట్టణములో, దేవుని పట్టణమైన యెరూషలేములో నేను ప్రజలందరి ఎదుట నా దేవునికి మ్రొక్కుబళ్ళు చెల్లిస్తాను. ఎందుకు? నన్ను బ్రతికించింది నా దేవుడే. ఆయన యొక్క నూతనమైన వాత్సల్యతే ఆయన నన్ను కాపాడుతుంది అని భక్తుడు అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అదే కీర్తన 5వ చరణం మనం చూస్తే, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇక్కడ కూడా భక్తుడు అంటున్నాడు, కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే, దేవుని వాత్సల్యతను బట్టి మాత్రమే నేను జీవించి ఉన్నాను, కాబట్టి నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను అని భక్తుడు అంటున్నాడు. ఈ విధంగా మనం చూస్తే అనేక మంది భక్తులు వారి జీవితాల్లో దేవుని యొక్క కార్యమును గుర్తించినప్పుడు, అవును నేను బ్రతికున్నది కేవలము దేవుని వాత్సల్యత బట్టి మాత్రమే, నన్ను బట్టి కాదు అని వారు గుర్తించినప్పుడు, వారు దేవుణ్ణి ఎదుట తమను తాము తగ్గించుకున్నారు, దేవుణ్ణి ఆరాధించారు. అంత మాత్రమే కాదు, కానీ నిత్యము నేను ఆరాధిస్తాను, నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి ప్రతిదినము ఆరాధిస్తాను, దేవుని మందిరంలో ఆరాధిస్తాను, తంతి వాయిద్యములు వాయిస్తూ అనేకమైన వాయిద్యాలతో, స్వరమండలాలతో దేవుణ్ణి ఆరాధిస్తాను అని భక్తులైన వారు తీర్మానం తీసుకున్నారు. కాబట్టి మనము కూడా అదే విధంగా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. మనం ఈ రోజు బ్రతికున్నామంటే దానికి కారణం దేవుని యొక్క వాత్సల్యత మాత్రమే. అనేకులు, మరి ఎంతో మంది భక్తులైనగా మారిన వారు, వారి జీవితాల్లో చూస్తే వారు పాపులుగా మొదటిగా ఉన్నారు. అయితే అంతవరకు వారిని బ్రతికించింది ఎవరు? వారి పాపములోనే వారు మరణించకుండా వారు దేవుణ్ణి తెలుసుకునే అంతవరకు వారిని బ్రతికించింది కేవలము దేవుని కృప మాత్రమే. మరి మనము కూడా ఇంతవరకు బ్రతికున్నామంటే పాపము చేయలేదని కాదు. ఈ మధ్య కాలంలో మనం చూసాం, మరి మోషే భక్తుడిని కూడా దేవుడు ఒక రోజు చంపాలని చూశాడు అని మనం చూసాము. అయితే మరి మోషే భక్తునికి అలాంటి అనుభవం ఎదురైతే, మరి మన జీవితాల్లో ఆధ్యాత్మిక ప్రపంచంలో గనుక మనం చూస్తే ఎన్నిసార్లు దేవుడు మనల్ని చంపాలనుకున్నాడో, ఎన్నిసార్లు దేవుని ఉగ్రత మన పైకి దిగి రావాల్సి ఉందో. అయితే దేవుని యొక్క ప్రార్థనే, యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనను బట్టి, విజ్ఞాపనను బట్టి మాత్రమే మనం ఇంకా బ్రతికున్నాము. అది మన నీతి క్రియలను బట్టి కాదు. ఎన్నోసార్లు పాపం చేసి ఉంటాము, ఎన్నోసార్లు దేవుని ఉగ్రతకు గురయ్యే పరిస్థితులకి మనం వచ్చి ఉంటాము. అయితే ఇంకా మనం బ్రతికున్నామంటే అది కేవలము దేవుని కృప, దేవుని వాత్సల్యత మాత్రమే. మరి ఫలాలు లేని చెట్టు విషయంలో కూడా అక్కడ చెట్టు ఏమీ చేయలేదు, ఫలాలు లేని చెట్టు వలె మిగిలిపోయింది. అయితే అక్కడ
వ్యవసాయకుడు మొరపెట్టుకున్నట్లుగా మన కొరకు యేసు ప్రభు వారు మొరపెడుతున్నారు. అందుకే ఇంకా మన జీవితం కొనసాగుతుంది. ఈ విధంగా ఎవరి జీవితాల్లో చూసినా, ఏ కోణంలో చూసినా కూడా మన పక్షమున ఏముండట్లేదు, కానీ దేవుని వాత్సల్యత, అదే విధముగా యేసు ప్రభు వారి యొక్క విజ్ఞాపనను బట్టి మాత్రమే మనం ఇంకా కొనసాగుతున్నాము, ఇంకా జీవిస్తున్నాము. కాబట్టి నిజముగా మనము దాన్ని గుర్తించిన వారమై, నన్ను బట్టి కాదు కానీ కేవలము మీ కృపను బట్టి, మీ యొక్క వాత్సల్యతను బట్టి నన్ను బ్రతికిస్తున్నందుకు మీకు స్తోత్రములని, అనుదినము నూతనమైన వాత్సల్యతో మమ్మలను ప్రేమిస్తున్నందుకు, నూతనమైన వాత్సల్యతతో మమ్మలను బ్రతికిస్తున్నందుకు మీకు స్తోత్రములు అని చెప్పేవారిగా మనం ఉండాలి. అదేవిధంగా మనము రెండవది మనం చూసినట్లయితే ఎహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూద్దాం. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను అని దేవుడు అంటున్నాడు. దేవుని వాక్యంలో కనుక మనం చూస్తే మరి మన హృదయము ఎలాంటిది అంటే అది ఎల్లప్పుడూ కూడా చెడ్డది అని మనం చూస్తున్నాం. మన హృదయము ఎల్లప్పుడూ కూడా చెడ్డదే. మనము లేదా ఈ యొక్క లోకములో కొంతమంది ఎక్స్పెరిమెంట్స్ జరిపించి వారు ఒక వీడియో ప్రొడ్యూస్ చేశారు. ఏంటది అంటే, కొంతమంది చిన్న పిల్లలను తీసుకొని వచ్చి వారి ముందు కెమెరాలను పెట్టి వారి ముందు ఒక కేక్ పెట్టారు. వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్స్ తో కేక్స్ తయారు చేసి, నేను ఇప్పుడే వస్తాను, 5 నిమిషాల్లో నేను వస్తాను, ఈ కేక్ ని ఎవరు కూడా ముట్టద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక్కొక్కరిని సపరేట్ గా వారు వీడియో తీశారు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ కేక్ ని ముట్టుకొని దాన్ని కొంచెం తిని మరలా వచ్చి ఏం తెలియనట్టుగా కూర్చున్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఆ తర్వాత అతను ఆ టెస్ట్ చేసి అతను వచ్చి, మీరు ఆ కేక్ ని ముట్టుకున్నారు కదా, కేకుని తిన్నారు కదా అంటే, వారందరూ కూడా మేము తినలేదు అని చెప్పడం, అదే విధంగా లేదు నువ్వు తిన్నావు అంటే ఇంకా గట్టిగా ఏడవడం వారు ప్రారంభించారు. అంటే వారు ఒప్పుకోవాలి నేను తినలేదు అని, మనం ఒప్పుకునేంత వరకు కూడా వారు గట్టిగా ఏడవడం ప్రారంభించారు. ఎందుకు అదంతా చేశారు? ఎవరు చెప్పారు? సరే, ఇష్టమైంది తిన్నారు, కానీ తిన్నా కూడా తినలేదని చెప్పాలి అని ఎవరు నేర్పించారు ఆ చిన్న పిల్లలకి? లేదా మీ మాట విననప్పుడు మీరు గట్టిగా ఏడవాలి, మీది నెగ్గించుకోవాలి అని ఆ చిన్న పిల్లలకి ఎవరు నేర్పించారు? కాబట్టి చిన్నప్పటి నుండి కూడా ఆ యొక్క పాపము హృదయంలో ఏలుతుంది. వారందరినీ కూడా, మనందరినీ కూడా అటువంటి హృదయము కలవారమే, కల్మషమైన హృదయం కలవారమే అయితే దేవుడు మనకు నూతనమైన హృదయమును అనుగ్రహిస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఇక్కడ 36వ అధ్యాయం 26వ వచనం చూస్తే, దేవుని ప్రజలతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, అన్యజనులతో కాదు, కానీ దేవుని ప్రజలతోనే దేవుడు అంటున్నాడు, నేను మీకు నూతనమైన హృదయాన్ని ఇస్తాను, మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. సో సాధారణంగా మన హృదయాలు దేవుని మాటకు విధేయత చూపించేవిగా ఉండవు, దేవుని మాటకు వ్యతిరేకించేవిగానే. ఈ యొక్క పండు తినకు అంటే పండు తిన్నారు ఆదాము హవ్వలు, నేనైతే తిని ఉండను అని మనం అనుకోవచ్చు, కానీ మనందరం కూడా ఆదాము హవ్వలో నుండే వచ్చాము, వారికి బయట నుండి రాలేదు, వారిలో నుండి వచ్చాం. వారు తిన్నారంటే మన పరిస్థితి కూడా అంతే అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనందరం కూడా అదే పరిస్థితిలో ఉన్నాము, దేవుని మాటను విననొల్లని వారముగా మనం ఉన్నాము. అయితే దేవుడే తన కృపను బట్టి మనకు నూతనమైన హృదయాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరి మనం రక్షణ పొందినప్పుడు మన నూతన హృదయాన్ని మనం పొందుకున్నప్పటికీ మరి అనేక సార్లు మనం పాపమును బట్టి కావచ్చు, అజ్ఞానమును బట్టి కావచ్చు, మన యొక్క హృదయాన్ని మొండిగా తయారు చేసుకుంటున్నప్పుడు, మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నప్పుడు మరలా మనం దేవుని యొద్దకు వెళ్ళి పశ్చాత్తాపముతో అడిగితే దేవుడు నూతనమైన హృదయాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దావీదు జీవితంలో మనం చూస్తే అదే మనం చూస్తాము. మరి దావీదు అంటేనే గొప్ప భక్తులలో కూడా గొప్ప స్థానంలో అతన్ని పెట్టవచ్చు. అంత గొప్ప భక్తుడు కూడా ఒకరోజు పాపం చేశాడు. ఆ తర్వాత అతడు మేల్కొని ఆ యొక్క పశ్చాత్తాపంలోనికి వచ్చి అతడు ఎంతగానో బాధపడుతూ ఒక 51వ కీర్తనను రాసినట్లుగా మనం చూస్తాం. 51వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే, 51వ కీర్తన 10వ చరణం, దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని మనం చూస్తున్నాము. అక్కడ ఎంతో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు, దేవా శుద్ధ హృదయాన్ని కలగజేయండి, స్థిరమైన మనస్సును నూతనముగా నాలో పుట్టించండి అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగానే మరి దావీదుకు దేవుడు నూతన హృదయాన్ని, అంత మాత్రమే కాదు కానీ స్థిరమైన మనసును దేవుడు అనుగ్రహించినట్లుగా, ఆ తర్వాత
తర్వాత అతడు తన యొక్క భక్తిలో నిలబడినట్లుగా మనం చూస్తాము. కాబట్టి మనం భక్తిలో కొనసాగగలుగునట్లుగా దేవుడు మనకు జీవితంలో ఏం చేస్తున్నాడంటే నూతనమైన హృదయాన్ని మనకిస్తున్నాడు. నూతనమైన మనసును మనలో కలగజేస్తున్నాడు. మరి మనందరము కూడా చివరి 3 దినములు ఎంతగానో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాం కాబట్టి మనందరము కూడా నూతన హృదయాన్ని పొందుకొని నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాము అని విశ్వసిస్తున్నాను. కాబట్టి దానిని బట్టి కూడా మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. ఎంతో మంది భక్తులైన వారు కూడా మరి వారి యొక్క పాపపు జీవితంలో నుండి బయటికి వచ్చేటప్పుడు వారు దేవుణ్ణి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని పశ్చాత్తాపడి ఏడ్చి, దేవా మీరే నాకు సహాయం చేయండి, నా వల్ల కాదు అని వారు ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క జీవితాన్ని ఒకే దినములో దేవుడు మార్చినట్లుగా మనం చూస్తున్నాము. వారు అంతకుముందు ఏ అలవాట్లయితే కలిగి ఉన్నారో వాటన్నిటిని కూడా తెల్లవారి నుండి అసహ్యించుకోవడం వారు చేసినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాము. భక్తుల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. మరి అంతకుముందు నేను కూడా వాక్యాన్ని చదివినప్పుడు దీన్ని చేయడానికి ప్రయత్నించడం కూడా వ్యర్థమే అనుకున్నాను. ఎందుకంటే అది చేసే అంత శక్తి లేదు కాబట్టి అది ఒకవేళ ప్రయత్నించినా కూడా ఎట్లయినా ఫెయిల్ అవుతాను, ఆయన దానికి ఎందుకు దీన్ని చేయడం అని అనుకున్నాను. కానీ దేవుడు తను పిలుచుకొని దేవుడే తను ప్రేమను తెలియజేసి నూతనమైన హృదయాన్ని అనుగ్రహించి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేలా దేవుని వాక్యాన్ని గైకొనే వారిగా దేవుని మార్గంలో నడిచే విధంగా ఆ నూతనమైన హృదయాన్ని దేవుడే అనుగ్రహించాడు అని చెప్పవచ్చు. ఇంకా మనము 3వ అంశంలోనికి మనం వెళ్ళినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు అని ఆ వాక్యంలో మనం చూస్తాము. అయితే అక్కడ వారు అనుకుంటున్నారు, దేవుడు నా భక్తిని చూడట్లేదా, నేను ఎంత న్యాయంగా జీవిస్తున్నానో దేవుడు చూడట్లేదా, నాకెందుకు ఈ కష్టాలు కలుగుతున్నాయి, నాకెందుకు దేవుని ఆశీర్వాదాలు కలగట్లేదు, దేవుడు నాకు తోడుగా ఉంటే ఏ కార్యాలు జరగాలో ఆ కార్యాలు జరగటం లేదే, అందరూ నీ దేవుడు ఏడి అని ప్రశ్నించే పరిస్థితుల్లో ఉంటున్నానే, ఏడి దేవుడు అని అనుకునే ఆ పరిస్థితిలో వారు ఉంటున్నారు. అయితే దేవుడు వారితో మాట్లాడుతుంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మీరు అలసిపోరు, మీరు సిగ్గుపడరు, యెహోవా కొరకు ఎదురు చూచు వారు సిగ్గుపడరు అని వాక్యం కూడా మనము దేవుని వాక్యంలో చూస్తాము. ఇది ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా నూతన బలము పొందుకుంటారు. యవనస్తులైనా కూడా తొట్టిల్లుతారేమో. యవనస్తులు అంటే బలానికి ఒక శిఖరం లాగా మనం చూస్తే ఒకవేళ వారైనా తొట్టిల్లుతారు కావచ్చు. నువ్వు ఎవరిని చూసి కృంగిపోతున్నావో, ఎవరిని చూసి మత్సర పడుతున్నావో వారైనా ఒకరోజు వారి జీవితం ఆగిపోతుంది, వారి యొక్క ప్రయాణం ఆగిపోతుంది, వారి యొక్క ఎదుగుదల ఆగిపోతుంది. కానీ నీ ఎదుగుదల మాత్రం ఎప్పుడు ఆగిపోదు. నువ్వు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే వారిగా మీరుంటారు. అంత నూతనమైన బలాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాను అంటున్నాడు ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే మరి లాజరు సహోదరులైన మరియా, మార్తా యేసు ప్రభు వారి కోసం ఎంతగానో ఎదురు చూశారు. అందరూ అనుకున్నారు, ఎంతో ప్రేమించే వ్యక్తి కదా, మరి ఎందుకు రాలేదని అనేకమైన ప్రశ్నలు ఉండవచ్చు. ఎంతో మంది ప్రశ్నించి ఉండవచ్చు, వారి హృదయం కూడా వారిని ప్రశ్నించి ఉండవచ్చు, యేసు ప్రభు ఎందుకు రావట్లేదు, ఎందుకు స్వస్థపరచట్లేదని. కానీ వారి యొక్క ఆలోచనలకు, వారికి ఎదురవుతున్న ప్రశ్నలకు ఎటువంటి జవాబు వారికి అందలేదు. కానీ యేసు ప్రభు వారు ఆలస్యముగా వచ్చినట్లుగా మనం చూస్తాము. ఆలస్యంగా వచ్చాడు, కానీ ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు. ఆ కుటుంబం అంతా ఉజ్జీవింపబడింది. ఆ కుటుంబం మాత్రమే కాదు, ఆ పట్టణం అంతా ఉజ్జీవింపబడింది. మొత్తము ఆ ఇజ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగి అటువంటి గొప్ప కార్యాన్ని యేసు ప్రభు వారు అక్కడ చేశారు అని మనం చూస్తాము. మరి ఆ తర్వాత జరిగిన పరిస్థితుల్లో పరిసయ్యులు వారు దేవునికి విరోధులైన వారు అనుకుంటున్నారు, ఇదిగో లోకమంతా కూడా యేసు ప్రభు వెంట వెళ్ళిపోయింది అని వారు అనుకుంటున్నారు. ఎందుకు అంటే యేసు ప్రభు వారు చేసిన కార్యమును బట్టి మాత్రమే. కాబట్టి కార్యాలు ఆలస్యం అవుతున్నాయి, నేను అలసిపోతున్నాను, నేను వేసారిపోతున్నాను, అందరూ ప్రశ్నించే వారే ఉన్నారు, నా బలము ఒడిగిపోతుంది అని అనుకుంటున్న ఆ పరిస్థితుల్లో దేవుడు అక్కడికి వచ్చి ఒక కార్యం చేశాడు. ఆ కార్యాన్ని బట్టి అక్కడ వారు మాత్రమే బలపరచబడ్డం కాదు, కానీ అక్కడున్న ప్రజలందరూ కూడా బలపరచబడ్డారు అని మనం చూస్తాము. అయితే ఆ సహోదరి అయిన మరియా ఆ తరువాత కాలంలో కొన్ని రోజుల తర్వాత మరి ఒక ఎంతో విలువైన ఒక సంవత్సరపు ఆదాయము తీసుకొని వచ్చి ఒక అత్తరు
కొనుక్కొని ఆ అత్తరుతో యేసు ప్రభు వారిని అభిషేకించినట్లుగా మనం చూస్తాము. ఎంత గొప్ప స్థుతిలోనికి ఆమె వచ్చింది, ఎంత గొప్ప విశ్వాసములోనికి ఆమె వచ్చింది. ఒక సంవత్సరపు ఆదాయాన్ని ఒక పేదవారు తీసుకొచ్చి ఖర్చు చేయాలంటే ఎంత విశ్వాసము ఆమెలో ఉండి ఉండాలి. కాబట్టి అంతకుముందు ఎటువంటి విశ్వాసంతో వారు ఉన్నారు, కానీ ఆ తర్వాత మాత్రం ఎప్పుడైతే దేవుని కోసం ఎదురు చూశారో ఆ తర్వాత నూతనమైన బలము వారికి అనుగ్రహించబడింది. వారి విశ్వాస జీవితంలో వారు బలపడ్డారు, వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో వారు బలపడ్డారు అని మనం చూస్తున్నాము. అదేవిధంగా అపోస్తలుల జీవితంలో కూడా మనం చూస్తే మరి వారు కూడా దేవుని కోసం జీవించాలి అని ఎంతో ఆశ ఉంది. యేసు ప్రభువే మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య అని వారికి 100% వారు నమ్మారు. వారు వాటి కోసమే, అటువంటి కార్యాల కోసమే వారు ఎదురు చూశారు. దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తాడు, రోమియోలందరినీ వెళ్ళగొడతాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడని వారు ఎదురు చూశారు. కానీ దేవుడు ఆ విధంగా కాకుండా నూతనమైన కార్యాల కొరకు వారిని సిద్ధపరిచాడు. అయితే వారెవ్వరు కూడా దానికి సిద్ధంగా లేరు. వారందరూ కూడా దేవుడు ఒక ఆర్మీని తయారు చేస్తాడు కావచ్చు, యేసు ప్రభు ఆర్మీని తయారు చేస్తే ఆర్మీలో మనం ఉండాలి, మనం ఫైట్ చేయాలి రోమియోలకు వ్యతిరేకంగా అనుకున్నారు. కానీ దేవుడు ఎటువంటి పరిచర్యను వారికి ముందుంచారు, ఆ పరిచర్యకు వారు ఏమాత్రము సిద్ధంగా లేరు. అయితే యేసు ప్రభు వారికి చెప్పింది ఒకటే, మీరు కనిపెట్టుకోండి అని, మీరు ఎదురు చూడండి అని. వారు ఎదురు చూసినప్పుడు దేవుడే వారి నూతనమైన బలముతో, తన పరిశుద్ధాత్మతో నింపి నూతనమైన బలమును వారికి అనుగ్రహించాడు. ఎంత గొప్ప బలము! ప్రపంచాన్ని తలక్రిందులు చేసి అటువంటి నూతనమైన బలాన్ని, ప్రపంచం అంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి నూతనమైన బలాన్ని దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క దినాలలో కూడా మరి దేవుని యొక్క పరిచర్యను చేయడానికి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. మనందరికీ కూడా ఏదో ఒక బాధ్యత ఉంది, ఏదో ఒక తలాంతును దేవుడు ఇచ్చాడు. మన ద్వారా దేవుని చిత్తం జరగాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే దాని అంతటి కోసం కూడా మనం ఎదురు చూసినప్పుడు, దేవుని వైపు మనం చూసినప్పుడు ఏ విధంగా వారికి నూతనమైన బలాన్ని అనుగ్రహించాడో మనకు కూడా నూతనమైన బలమును దేవుడు అనుగ్రహిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇంతవరకు కూడా మనం వచ్చాము అంటే అది కేవలము దేవుని కృప బట్టి మాత్రమే. అది దేవుడు మనకు నూతనమైన బలాన్ని ఇచ్చాడు కాబట్టి, మనలో లేని బలాన్ని, అంతవరకు మనము అనుభవించని బలాన్ని దేవుడు అనేక సార్లు మన జీవితాల్లో మనకు అనుగ్రహించాడు. తన కొరకు ఎదురు చూసి వారి జీవితాల్లో దేవుడు నూతన బలాన్ని, నువ్వు ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించని బలాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దాన్ని బట్టి మనము మూడవదిగా స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాము. ఈ యొక్క కార్యములు దేవుడు కేవలము అప్పుడప్పుడు మాత్రమే చేస్తాడు, నూతన సంవత్సరంలోనే చేస్తాడు, లేదా నూతన సంవత్సరంలో మొదటి రోజు చేస్తాడని కాదు. కానీ ఈ సంవత్సరంలో ప్రతి దినము దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అనేక సార్లు దేవుడు కార్యాలు చేస్తున్నాడు. మనం ఆశ్రయించిన ప్రతిసారి కూడా దేవుడు నూతనమైన వాత్సల్యత చేతనే దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, దేవుడు మనల్ని కొనసాగింపజేస్తున్నాడు. అదే విధముగా అదే నూతనమైన హృదయాన్ని మనకిస్తున్నాడు. మనము ఎన్నిసార్లు అయ్యా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అని దేవుని వద్ద వచ్చి బ్రతిమలాడుకున్నప్పుడు నూతనముగా దేవుడు మనలో హృదయాన్ని కలిగిస్తున్నాడు, నూతనమైన స్వభావాన్ని మనలో కలగజేస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా చూస్తే మనము ఎన్నిసార్లు ప్రార్థన చేశాము, ఏ విషయాల్లో మనం ఎదురు చూసాము, వాటన్నిటి విషయాల్లో కూడా దేవుడు నూతనమైన బలమును అనుగ్రహిస్తూనే వస్తున్నాడు. ఇక ముందుకును కూడా దేవుడు నూతనమైన బలమును అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి దేవుని యొక్క కార్యములను బట్టి, నూతనమైన కార్యములను దేవుడు కేవలము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కాదు, కానీ సంవత్సరంలో అనేక సార్లు మనము దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతిసారి దేవుడు నూతనమైన కార్యాలు చేస్తున్నాడు. అదేవిధంగా మరి మనం బ్రతికున్నామంటే అనుదినము నూతనమైన వాత్సల్యతను బట్టి మాత్రమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నూతనముగా దేవుడు జరిగిస్తున్న కార్యాలను మనం తలంచుకొని మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా, మనుషులందరి మధ్యలో దేవుణ్ణి ప్రకటించే వారిగా, ఆ దేవుడు మన జీవితంలో జరిగిస్తున్న నూతనమైన కార్యములను బట్టి దేవుణ్ణి పొగిడే వారిగా, కీర్తించే వారిగా, ఆరాధించే వారిగా మనం ఉండాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.